మరి బీసీలు ఎక్కడ తెలుసుకుంటారో, మరి సంస్థలు, చాలా సంస్థలు, వ్యక్తులు ఎక్కడైతే గలమెత్తుతారో అనేటటువంటి ఆలోచన రాగానే ఏం చేస్తారు, గుంపు మేస్త్రి గారు గుంటనక్క గారిని ట్యాపింగ్ కేసులో పిలుస్తారు. గుంపు మేస్త్రి గుంటనక్క ఇద్దరు కలిసే ఉన్నారు. మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం ఇది తెలంగాణ సమాజాన్ని. రేపు పొద్దున మీరు నోటిఫికేషన్ ఇస్తున్నారు మున్సిపాలిటీస్ కోసం, మా బీసీలంతా ఏకమవుతారు, ఏమైంది మా 42% అడుగుతారని చెప్పి కొత్త డ్రామా మొదలుపెట్టిరు తప్పితే ఇది ప్రజలకు వనికొచ్చేటటువంటిది కాదు. వాళ్ళిద్దరు కూడా కలిసే ఉన్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ అడిగిందో ఒక్కసారి ప్రజలు గుర్తు చేసుకోవాలి. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా ఎట్లా మున్సిపల్ ఎలక్షన్లకు పోతారని బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాలు చేస్తున్నదా ఇవాళ బీసీ బిడ్డలు గమనించాలి. కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తున్నదా ఇవాళ బీసీ బిడ్డలు గమనించాలి. మరి ఖచ్చితంగా 42% ఇవ్వకుండా మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళడం అంటే బీసీలను మోసం చేయడమే అని జాగృతి భావిస్తూ ఉన్నది. మరి సత్యనారాయణ గారి స్ఫూర్తితోని మేము మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏం తొందర లేదు, ఎన్నికలకు ఏం ఇబ్బంది లేదు. ఎప్పుడైతే పొలిటికల్ పవర్ అనేటటువంటిది బడుగు బలహీన వర్గాలకు వస్తుందో, 85% పైచిలుకున్నారని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తున్నటువంటి ఆ సమాజానికి వస్తుందో అప్పుడే తెలంగాణ బాగుపడుతుంది. కాబట్టి 42% రిజర్వేషన్ ఇవ్వాలి అని ఇప్పటికీ కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఆలస్యం కాలేదు, ఆ దిశగా ఆలోచన చేయాలి. ఒకవేళ ఇవ్వకుండా ప్రభుత్వం ముందుకు పోతే మాకు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు, జాగృతిగా మీరు మద్దతు ఇవ్వండి అని. మేము ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్ పొలిటికల్ పార్టీ కాలేదు, ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదు. కాకపోతే ఎవరు ఎక్కడ నిలబడ్డా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ముఖ్యంగా మా ఆడబిడ్డలు, మా యువ మిత్రులు ఎక్కడ నిలబడ్డా వారు మా మద్దతు కోరితే తప్పకుండా జాగృతి తరఫున మద్దతు ఇస్తామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మున్సిపాలిటీస్ నుంచి మాకు ఫోన్స్ వస్తున్నాయి. వారందరికీ ఒకటే మాట చెప్తున్నాం, జనరల్ సీట్ ఉన్నా సరే వెయ్యండి. ఎందుకంటే నేను యువతకి ఇవాళ పిలిపిస్తూ ఉన్నా, మహిళలకి ఇవాళ పిలిపిస్తూ ఉన్నా. మనం రాజకీయాల్లో ఎమ్మెల్యేలుగా ఎదగాలి, ఎంపీలుగా ఎదగాలంటే గ్రామ స్థాయిలో అవకాశం ఉన్న కాడ మొదలు పెట్టండి, మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. గెలుపు ఓటమి ఇంపార్టెంట్ కాదు, ఎలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ఎలక్షనీరింగ్ ఎట్లా ఉంటుంది, ప్రజల దగ్గరికి పోయి ఓటు అడిగేటటువంటి విధానం ఎట్లా ఉంటుంది, ఇది మీకు ఒక ట్రైనింగ్ గ్రౌండ్గా, ఒక ప్రిపరేటరీ గ్రౌండ్గా పనికొస్తుంది. కాబట్టి మున్సిపల్ ఎన్నికలు సంపూర్ణంగా మీరు వాడుకోవాలని చెప్పి తెలంగాణ యువతకు, తెలంగాణ మహిళలకు, తెలంగాణ బీసీ బిడ్డలకు నేను పిలుపునిస్తూ ఉన్నాను. మాకెక్కడ వీలైతే అక్కడ మమ్మల్ని ఎవరు అప్రోచ్ అయితే వాళ్లకు మేము మద్దతు ఇస్తాం. అవసరమైన చోట మా కార్యకర్తలు పోతారు, నేను పోతాం, అందరం పోయి ప్రచారం కూడా చేసి మరి యువ మిత్రులను, కరప్షన్ లేనటువంటి వాళ్ళను, కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకునే వాళ్ళను తప్పకుండా ఆహ్వానిస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అదే కాకుండా మీ అందరికీ తెలుసు, మరి ఇందాక నేను చెప్పినట్టు ఏదైతే బీసీల విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి మభ్యపెడతా ఉన్నారో, నిన్న మొన్న నవ్వొచ్చింది నాకు. కేటీఆర్ గారు పోయి సికింద్రాబాద్ జిల్లా చేయాలని ఉద్యమం చేస్తున్నారు. 10 ఏళ్లలో సికింద్రాబాద్ జిల్లా చేయమని అడిగినటువంటి వాళ్ళందరినీ కూడా అణచివేసి జైళ్లలో వేసి విస్మరించి ఇవాళ మళ్ళా కొత్తగా పోయి సికింద్రాబాద్ జిల్లా చేయాలని కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు జిల్లాలు పునర్వ్యవస్థీకరణ చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ మనందరికీ తెలుసు, జనగణన చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజన పైన పాబంది పెట్టింది 2027 వరకు. అయినా సరే రేవంత్ రెడ్డి గారు నేను పునర్విభజన అని మాట్లాడుతున్నారు. అది ఇప్పట్లో కాదు. కానీ జాగృతిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, జిల్లాల పునర్విభజన ఎప్పుడు జరిగినా సికింద్రాబాద్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లానే హుజూరాబాద్లో, వరంగల్ దగ్గర ఒక డిమాండ్ ఉంది. పివి నరసింహారావు గారు ఒక్కరు మన తెలంగాణ నుంచి ఎదిగి ప్రధానమంత్రిగా పోయినరు, వారి పేరు పెట్టాలనే డిమాండ్ ఉంది. ఏదో ఒక జిల్లాకు పివి నరసింహారావు గారి పేరు పెట్టాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి ఇక్కడ ఇంకొక విషయం, బీసీ నాయకులు, ముఖ్యంగా బీసీ మేధావులు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నాను. మనకు కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న జరిగిన కులగణనలో తీరని అన్యాయం చేసింది. బీసీల లెక్క తప్పు చేసి చూపింది, తక్కువగా చేసి చూపింది. మరి ఈ అన్యాయాన్ని సవరించేటటువంటి ఒక సువర్ణ అవకాశం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి జనగణన ద్వారా మనందరికి కూడా వచ్చింది. ఈ అవకాశాన్ని మనం ఖచ్చితంగా వాడుకోవాలంటే ఏం చేయాలి? తెలంగాణ జాగృతి ఒక ముందడుగు వేస్తున్నది. మా ప్రయత్నం నచ్చితే బీసీ మేధావులు, నాయకులు, ప్రజలు కలిసి రావాలని నేను కోరుతా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం రేపు చేపట్టబోయేటటువంటి కులగణనలో ఏదైతే కులాల పట్టిక ఉంటుందో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. ఇంకా ఏంటంటే బీసీల సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. బీసీల ఒక్క కులంలో, ఉదాహరణకు పద్మశాలి కులం ఉంటే అందులో చాలా ఉపకులాలు ఉంటాయి. కుట్ర ఎక్కడ జరుగుతుందంటే పద్మశాలీల సంఖ్య వేరే చూపిస్తారు, పద్మశాలీల ఉపకులాల సంఖ్య వేరే చూపిస్తారు. దానివల్ల బీసీల సంఖ్య, కులాల సంఖ్య తగ్గేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఒక అధ్యయనం చేపడుతుంది తెలంగాణ జాగృతి. త్వరలోనే ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా పెట్టి అందరినీ కూడా మేము పిలుస్తాం. ఒక సమగ్రమైనటువంటి నివేదిక తయారు చేసి
కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము ఇస్తాం. నేనేమంటున్నా, బోల్డని విచారణలు చేసింది ఈ ప్రభుత్వం, రిజల్ట్ ఏమొచ్చింది? 1. 2, మున్సిపల్ ఎన్నికల టైంలోనే ఎందుకు విచారణకు పిలుస్తున్నారు? మున్సిపల్ ఎన్నికల టైంలోనే ఎందుకు షో చేస్తున్నారు? ఇప్పుడు పబ్లిక్ అటెన్షన్ ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు? ఎందుకంటే బీసీలు అడగద్దు, 42% మాకు ఎందుకు ఇవ్వాలని అడగద్దు. హైదరాబాద్ మహానగరంలో చాలా నగరాలలో ఎంత రిజర్వేషన్ వచ్చింది? 31% వచ్చింది. కొన్ని చోట్ల 36 వచ్చింది, కొన్ని చోట్ల 37 వచ్చింది. అంటే 42 మాత్రం ఎక్కడా కూడా రాలేదు. ఆ 42 అడగొద్దు అనేటటువంటి ఉద్దేశంతో ఎన్నికలు అనేటటువంటిది మున్సిపల్ కేంద్రాలలో జరుగుతున్నాయి కాబట్టి మరి ఫోన్ ట్యాపింగ్ అనే విషయం ఎక్కువ పట్టణ ప్రాంతాల్లో ఈజీగా అర్థమవుతుంది కాబట్టి ఆ అడ్వాంటేజ్ తీసుకోవడానికే ఇవాళ విచారణకు పిలిచిరు తప్పితే ఆ విచారణ తుదముడుతుందని కానీ ఆ విచారణ వల్ల నాలాంటి బాధితులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం నాకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద, గుంపు మేస్త్రి గారి మీద లేదు. నేను 100% చెప్తున్నా, ఇది గుంపు మేస్త్రి గారు, గుంటనక్క గారు కలిసి బీసీ ప్రజలను మభ్యపెట్టడానికి ఆడుతున్నటువంటి నాటకం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఈరోజు కేసీఆర్ కొడుకును, కేసీఆర్ సుపుత్రుడిని, కేసీఆర్ ముద్దుల పుత్రుడిని ఇవాళ సిట్టు విచారణ పిలిచింది. ఈ సిట్టు విచారణ గతంలో చెప్పిన సిట్టు విచారణ ప్రారంభించిన తర్వాత, సిట్టు ఏర్పాటు చేసిన తర్వాత ప్రారంభించిన సీరియల్స్, టీవీ సీరియల్స్ మొత్తం అయిపోయినాయి. ది ఎండ్, శుభం పడ్డది. కానీ దీన్ని మాత్రం ఎండ్ లేదు, శుభం లేదు. దీన్ని ఇంకా 3 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉన్న రోజులు దీన్ని కొనసాగిస్తూనే ఉంటారు. దీని పేరుతో టైంపాస్ చేస్తూనే ఉంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుకుంటుంది ప్రజలు గుర్తిస్తలేరు, మేము ఏదో చేస్తున్నామని ప్రజలు అనుకుంటున్నారు, మమ్మల్ని నమ్ముతున్నారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుకుంటున్నది. కానీ ప్రజల లోపల చర్చ జరుగుతున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తించలేకపోతున్నది. వీళ్ళు కొండందవి ఎలుకను కూడా పట్టలేకపోతున్నారు. ఈ సిట్టు విచారణ చేసే అధికారులకు వీళ్ళు స్వేచ్ఛనివ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు చెప్పిన ప్రకారమే సిట్టు అధికారులు వాళ్ళు వ్యవహరించాలని చెప్పి వస్తున్న విషయం వాస్తవం. సిట్టు విచారణ చేస్తున్న అధికారులు నిజంగా నిజాయితీవంతులు, చాలా పవర్ఫుల్, వాళ్ళ మీద ఎలాంటి అనుమానం లేదు. కానీ వాళ్లకు ఎంత స్వేచ్ఛనిచ్చారో అనే విషయంలో మాత్రం ఇలా అనుమానాలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళ మీద జులుం ప్రదర్శిస్తున్న అధికారుల మీద. రాష్ట్ర ప్రభుత్వం ఎవ్వరిని విలువంటే వాళ్ళు పిలిచే పరిస్థితికొచ్చింది. వాళ్ళు కూడా బాధపడుతున్నారు. సిట్ అధికారులు కూడా ఇవాళ కేసీఆర్ కొడుకును పిలిచారు. కేసీఆర్ కొడుకును ఎందుకు పిలిచారు? ఇవాళ ఫోన్ ట్యాపింగ్ చేసిన వ్యక్తినే మీరు వాళ్ళ వాంగ్మూలం కోసం పిలిచిర్రా? దీన్ని హరీష్ రావు గారిని పిలిచారు. పిలిచి ఏమడిగిన మీరు అధికారులే అయిపోయారు. ఈ ఫోన్ ట్యాప్ అయింది, ఈ రోజు ఫోన్ చేసిండ్రు, ఫోన్ ట్యాప్ చేసిండ్రు అని పిలిచిండ్రు. బయటకు ఏం చెప్పుకున్నారు? మేము హరీష్ రావు గారిని పిలుస్తాం, ఎవరు వదిలిపెట్టారా విలువలు మీరు వాళ్ళను? హరీష్ రావు గారిని ఫోన్ ట్యాప్ అనేది పిలిచిర్రా, లేకుంటే ఫోన్ ట్యాప్ చేసేందుకు పిలిచిర్రా? ఇంతవరకు ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. ఇవాళ కేసీఆర్ కొడుకును పిలిచారు. కేసీఆర్ కొడుకును ఆయన ఫోన్ ట్యాప్ చేసేందుకు పిలిచిరా, ఆయన ఫోన్ ట్యాప్ జరిగినందుకు పిలిచిరా? దీని మీద రాష్ట్ర ప్రభుత్వము, సిట్ అధికారులు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. నేను గతం నుంచి చెప్తున్నా, సిరిసిల్ల సెంటర్ గా, సిరిసిల్ల వేదికగా ఒక కంట్రోల్ రూమ్, ఒక వార్ రూమ్ లెక్క కంట్రోల్ రూమ్ పెట్టుకుని ఈ ఫోన్ ట్యాపింగ్ దందా నడిచింది. హైదరాబాద్ కేంద్రంగా జరగలేదు, సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. సిరిసిల్లలో కేసీఆర్ కొడుకు యువరాజు ఆడిందే ఆట, పాడిందే పాట. అలా తనిఖీలు చేసే అధికారం లేదు. బ్రిటిష్ పాలనలా, ఆ నిజాం పాలనలా, ఒక రాజుల పాలనలా, జీ హుజూర్ అనేటువంటి పాలన ఏ విధంగా సాగిందో కేసీఆర్ కొడుకు పాలనలో సిరిసిల్లలో అదే విధంగా జరిగింది. నేను సిట్ వేయకముందే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడే, ముఖ్యమంత్రి కొడుకు మంత్రిగా ఉన్నప్పుడే ఈ విషయాన్ని స్పష్టం చేసిన, సిరిసిల్ల సెంటర్ గా జరిగింది అని చెప్పినా కూడా అధికారులు, ప్రభుత్వం పట్టించుకునే పాపన పోలే. 100% వాస్తవం ఇది. ఇలా ఫోన్ ట్యాపింగ్ ద్వారా వేల కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగినాయి. వేల కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని వసూలు చేసిర్రు, ప్రముఖ వ్యాపార వేత్తల దగ్గర వసూలు చేసిర్రు, దొంగదందా చేసే రాజకీయ నాయకుల చిట్టా తీసుకుని వాళ్ళ దగ్గర వసూలు చేసి కొత్త దొంగతందాకు తెరలేపిరు వీళ్ళు. సినిమా హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేసి కూడా ఏ విధంగా లబ్ది పొందినరో అంత జగమెగిరిన సత్యం. ఏం అనుమానం లేదు దానిలో. ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా వేల కోట్ల రూపాయలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వసూలు చేసింది.
బీఆర్ఎస్ పార్టీ. ఇవన్నీ వాస్తవాలే. మళ్ళా తిరిగి కేసీఆర్ కుటుంబం ఫోన్ ట్యాప్ చేసిందని చెప్పి మేమంటుంటే ప్రజలు అనుకుంటుంటుంటే ఈ ప్రభుత్వమే అన్నది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే నా ఫోన్ ట్యాప్ చేసిర్రు అని చెప్పి ముఖ్యమంత్రి గారే చెప్పారు. కేసీఆర్ కుటుంబం చేసిందని చెప్పారు. జడ్జిల ఫోన్ కూడా ట్యాప్ చేశారు. జడ్జిల ఫోన్లు కూడా, మంత్రుల ఫోన్లు, ఎంపీల ఫోన్లు, ఎమ్మెల్యే ఫోన్లు, ఇవన్నీ జడ్జిల ఫోన్ కూడా ట్యాప్ చేసినప్పుడు కేసీఆర్ కుటుంబమే ఈ దారుణానికి పాల్పడ్డప్పుడు మరి కేసీఆర్ కుటుంబాన్ని వాంగ్మూలం కోసం పిలిచిర్రా? వాళ్ళ అక్యూజ్లు దిల్లా, వాళ్లే దొంగలు కాబట్టి విచారణ కోసం పిలిచిర్రా? ఒక్క వ్యక్తిని అరెస్ట్ చేయకపోతారు మీరు. ఒక్క వ్యక్తిని ఇంతవరకు ఒక్క రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేయకపోతే దీనికి మూల కారణమైనటువంటి ప్రభాకర్ రావు అనే వ్యక్తిని కాపాడడానికి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా సహకరించిందో జగమెగిన సత్యం. సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు మీరు, హైకోర్టులో వాదనలు వినిపించారు. అధికారులు దానికి సిద్దంగా ఉన్న వాళ్ళను ప్రోత్సహించే ప్రయత్నం చేయరు, వాళ్ళకి సపోర్ట్ చేసే ప్రయత్నం చేయరు. చట్టంలో ఉన్న లొసుకులు ఆధారం చేసుకుని ఆయన స్వేచ్ఛగా తిరుగుతాడు. అసలు కారకుడు ఆయనే. ఆయన ద్వారా ఏంచింది మీరు వాంగ్మూలం కోసం ఇస్తున్న వ్యక్తులే. ఒక్క వ్యక్తిని అరెస్ట్ చేయలే. ఒక్క వ్యక్తిని. ఈ సిట్టు విషయాన్ని నమ్మంటారా? ఎన్ని సంవత్సరాలు సిట్టు విషయాన్ని చెప్పి సిట్టు సాధించింది ఎందుకు చెప్పండి. కేసీఆర్ ప్రభుత్వం ఏదైనా సిట్ వేసి ఎన్ని సిట్లు వేసింది కేసీఆర్ ప్రభుత్వం, ఎన్ని విషయాలు జరిపింది, ఎవరిని విషయాలు తీసుకున్నది, ఎంతమందిని అరెస్ట్ చేసింది, ఎంతమంది దగ్గర అక్రమంగా సంపాదించిన డబ్బులు స్వాధీనం చేసుకున్నది, ఎంతమంది ఆస్తులను జప్తు చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి అంటాడు నా ఫోన్ ట్యాప్ చేశారని చెప్పని కంచె తెలుసుకోడు. ఈ విషయాలతో సాగదీస్తా ఉంటాడు. దానిగా కేసీఆర్ కూతురే ఫోన్ ట్యాప్ చేసిరు అన్నారు. కేసీఆర్ అల్లుడు హరీష్ రావు గారు చాలా ఒక సంవత్సరం పాటు ఆయన ఫోనే వాళ్లే. ఆ విషయం అందరూ తెలుసు. ఆయన ఫోన్ సంవత్సరం పాటు ఫోన్ వాళ్లే. ఇన్ని సాక్ష్యాలున్నాయి, ఇన్ని ఆధారాలున్నాయి. ఇది చర్చ జరుగుతున్నది. ఇది వాస్తవం. ఏమైంది కేసీఆర్ ప్రభుత్వంలో ఈ సోషల్ మీడియా ద్వారా ఈ టెక్నాలజీ విషయంలో అవగాహన లేని భిక్షాటన చేసే వ్యక్తి కూడా, ఇవాళ భిక్షాటన చేసే వ్యక్తి కూడా ఫోన్ ఉంటుంది. ఆ భిక్షాటన చేసే వ్యక్తి కూడా వాట్సాప్ కాల్ మాడతాడు. ఇద్దరు కేసీఆర్ టైప్ చేస్తుంటాడు అంటాడు. భిక్షాటన చేసే వ్యక్తి కూడా వాళ్ళ భార్యతో గాని వాళ్ళ కుటుంబ సభ్యులతో నార్మల్ కాల్ మాట్లాడాలంటే భయపడే పరిస్థితి. అంత దారుణమైన ఘోరమైన పరిస్థితి కేసీఆర్ ప్రభుత్వం అయ్యారు. ఇది వాస్తవం. అంటే కేసీఆర్ టెక్నాలజీ పెంచిండు పాపం, అందుకే ఫోన్ ట్యాప్ చేసినట్టున్నాడు. మధ్యలో టెక్నాలజీ అవగాహన కల్పించడానికి చేసినట్టుండదు. ఇంత దారుణం జరిగితే మళ్ళీ దొంగలనే పిలిచి మీ ఫోన్ ట్యాప్ చేసిర్రు తెలుసా, ఈయన చేసిండు, ఆయన చేసిందే వాళ్ళని తీసుకొచ్చి మీరంటే ప్రభుత్వం చిత్తశుద్ధిని ఇవాళ ఏదో బయటపడ్డది. ఇవాళ అంటే ప్రభుత్వానికి కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము లేదు వీళ్ళకు. ఈ టైంపాస్ విచారణను ప్రజలు హర్షించారు.